హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ 'సాగర సమీరం'. కథలోకి వెళ్ళిపోదాం. మిథున ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉండగా ఫోనొస్తుంది. హలో మిథున. హలో! ఎవరు? నేను జయదేవ్. వెంటనే స్ట్రైక్ అవ్వదు. ఎవరా అనుకుంటూ గుర్తొచ్చి ఓ మీరా అంటుంది మిథున. హా! యువర్ ఫ్యూచర్ హస్బెండ్. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం లేదండి. మీరు? నీ గురించి ఆలోచిస్తూ ఉన్నా. నా గురించా? హా! కళ్ళు మూసినా, తెరిచినా నీ రూపమే కనిపిస్తుంది. నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని మనసు ఆరాటపడుతుంది అంటున్నాడు దేవ్. ఎందుకు? బికాజ్ ఐ లవ్ యూ అన్నాడు దేవ్. అంటే ఇలాంటి ఫీలింగ్ కలిగితే అది ప్రేమేనా? అవును. నీకు కూడా అలా అనిపిస్తుందా? అన్నాడు. హ్మ్. వావ్! అయితే ఇప్పుడే అక్కడికి రానా? అన్నాడు దేవ్. ఆ మాటకి తేరుకొని తనేమైందో అర్థమై నో నో అంటుంది టెన్షన్‌గా. జై నవ్వుతూ కూల్ కూల్ టెన్షన్ పడకు. నేనిప్పుడేమీ రానులే. సరే రేపు పెళ్లి బట్టలు తీసుకోడానికి వెళ్దాం. రెడీగా ఉండు. ఓకేనా? అన్నాడు జై. సరే సరే అంది మిథున. బై. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి? నిజంగా నా మనసుకి అలా అనిపిస్తుందా? ఏంటో ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ పడుకుంటుంది మిథున. రూమ్‌కి వెళ్ళిన ఆర్యన్ ఫ్రెష్ అయి వస్తాడు. పదే పదే ఆ అమ్మాయి కనబడి తనను డిస్టర్బ్ చేస్తుంటే విండో దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తూ ఉంటాడు. సిద్ధూ అక్కడికి వచ్చి బాయ్ అని పిలుస్తాడు. ఏంట్రా? అన్నాడు. హ్యాపీ బర్త్డే బాయ్ నవ్వుతూ థ్యాంక్ యూ రా అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత నిన్ను ఇలా నవ్వుతూ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది బాయ్ అని హగ్ చేసుకుంటాడు నీళ్లు నిండిన కళ్ళతో సిద్ధు. సిద్ధు డోంట్ గెట్ ఎమోషనల్ రా అంటూ వీపు మీద తడతాడు. నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి బాయ్. అంటూ నవ్వుతున్నాడు ఆర్యన్. పొద్దుటే లేచి మిథున రెడీ అవుతుంది. జై కూడా రెడీ అయి వస్తాడు. మిథున వెళదామా? హా! అత్తయ్య మీరు కూడా రండి అన్నాడు జై. అవునమ్మా నువ్వు కూడా రావచ్చు కదా అంటుంది మిథున. నేనెందుకమ్మా పెళ్లి చేసుకోబోయేది మీ ఇద్దరు. మీకు నచ్చితే చాలు కదా వెళ్ళి రండి అంటున్నారు. సరే పద మిథు. ఇద్దరూ కలిసి షాపింగ్‌కి బయలుదేరతారు. మిథున రాత్రి ఏదో చెప్పినట్టున్నావు? కనుబొమ్మలు ముడివేసి నేనా? ఏం చెప్పానండి? అంది. జై మనసులో అమ్మ బాబోయ్! చూడు ఎంత క్యూట్‌గా అడుగుతుందో. కంట్రోల్ రా జై కంట్రోల్. ఏంటి జై? ఏం మాట్లాడవు? అంటుంది మిథున. ఆ! ఏం లేదు. షాప్స్ అన్నీ దాటేసాం. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ! కంచి. ఆశ్చర్యంగా కంచా? ఎందుకు అంత దూరం? కంచిలో పట్టు చీరలు బావుంటాయట. నేను కొనే 4 చీరలకు అంత దూరం అవసరమా జై? అంటుంది మిథున. నువ్వు ఈ జయదేవ్‌కి కాబోయే భార్యవి. నాలుగేంటి షాప్ మొత్తం కొనేసుకో. అన్నింటిలోనూ ద బెస్ట్ తీసుకో అన్నాడు జై. మిథున నవ్వి ఊరుకుంటుంది. బాయ్. ఈరోజు 10కి ఫ్లైట్. మనం వెంటనే బయలుదేరాలి అన్నాడు. నో నో నేను రాను అన్నాడు ఆర్యన్. బాయ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రజెంటేషన్ రేపు. మనం వెళ్ళాలి అన్నాడు. సిద్ధు వైపు సీరియస్‌గా చూస్తాడు. బాయ్. ఈ ఒక్క మీటింగ్ అయిపోతే మనకు టెన్షన్ ఉండదు. ప్లీజ్. ఒక్కరోజు అంతే నా కోసం అన్నాడు సిద్ధు. రేపు 10:30కి మీటింగ్ ఇక్కడే అరేంజ్మెంట్స్ చూడు. ఇక్కడా? అని ఆర్యన్ ఫేస్‌లో సీరియస్‌నెస్ చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. సిద్ధు ఆఫీస్‌కి కాల్ చేసి మేనేజర్‌తో మీటింగ్ సంగతి మాట్లాడతాడు. బాస్ ఇప్పుడల్లా ఇక్కడి నుండి రారు. వర్క్ మొత్తం ఇక్కడి నుండే హ్యాండిల్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్ రావడానికి వీల్లేదని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. మిథున, జై ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కి చెన్నై బయలుదేరతారు. అక్కడి నుండి కంచి వెళ్తారు. మిథునని అక్కడ ఉన్న వాటిల్లో ద బెస్ట్ షాప్‌కి తీసుకెళ్తాడు జై. అక్కడ చీరలు మిథునకి బాగా నచ్చుతాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక తికమక పడుతూ ఉంటుంది. చీరలన్నీ మార్చి మార్చి మీదేసుకుని చూసుకుంటున్న మిథునని అలాగే చూస్తూ ఉండిపోతాడు జై. ఏంటి జై అలా చూస్తూ నిలబడకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా! నాకు వీటిలో ఏది బావుంటుందో అంటుంది మిథున. నువ్వేది కట్టునా బావుంటుంది. నీకు నచ్చితే అన్నీ తీసేసుకో అన్నాడు జై. అమ్మో! వద్దు అని అక్కడ ఉన్న చంద్రకాంత రంగు పట్టు చీర తీసుకుంటుంది. ఇంకా తనకి నచ్చిన కొన్ని శారీస్ తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి మళ్ళీ చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి ఫ్లైట్ ఎక్కి రిటర్న్ అవుతారు. బాగా చీకటి పడుతుంది. ఆర్యన్, సిద్ధు పొద్దుట్నుండి ఊటీలో ఉన్న రోడ్లన్నీ తిరిగేస్తున్నారు. సందులు, గొందులు అన్నీ గాలిస్తున్నారు. బాయ్. పొద్దుట్నుండి వెతుకుతున్నాం.
బాబీ కనిపించలేదు. ఒకవేళ నువ్వు పొరపాటు పడ్డావేమో బాయ్ అన్నాడు సిద్ధు. ఆర్యన్ కళ్ళు మూసుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని, తనని నేను నిద్రలో కూడా గుర్తుపట్టగలను. తను నా దగ్గరలో ఉందని నా మనసు చెప్తుంది. నా గుండె తన రాకను గుర్తించి తనని చేరమని వడివడిగా కొట్టుకుంటుంది. తను ఖచ్చితంగా ఇక్కడే ఉంది అన్నాడు ఆర్యన్. సరే భాయ్, చీకటి పడింది, వాతావరణం చల్లగా ఉంది, రేపు వెతుకుదాంరా అన్నాడు. సిద్ధు, నువ్వెళ్ళు, కాసేపు నేను ఇక్కడే ఉండి వస్తా అన్నాడు ఆర్యన్. బాయ్, నేను మీతో ఇక్కడే ఉంటా. సిద్ధు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ అన్నాడు ఆర్యన్. సిద్ధు రూమ్కు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఫోన్ మోగుతుంది. అన్నా, చెప్పరా. అన్నా, మల్లేష్ ఫోన్ చేసిండు, మన పని అవుతుంది, చెన్నై రమ్మంటుండు అన్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? చెన్నై? సరిగ్గా విన్నావా? పక్కా ఇన్ఫర్మేషన్. సరే, అర్జెంటుగా చెన్నై బయలుదేరండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని పూర్తి చేయండి అన్నాడు సిద్ధు. మిథునని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు జై. రాజే, లోపలికి వెళ్దాం అంటుంది. లేదు మిథున, రేపు మీటింగ్ ఉంది, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి, వెళ్తున్నా, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు జై. మిథున లోపలికి వెళ్ళి తాను తీసుకున్నవన్నీ వాళ్ళ అమ్మా నాన్నకు చూపిస్తుంది. ఎలా ఉన్నాయి శారీస్ అని అడుగుతుంది. చాలా బాగున్నాయి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అన్నారు వాళ్ళు. సరే పప్పా అని మిథున వెళ్తుంది. లోపలికి వెళ్తున్న మిథునను చూసి ఇంత తొందరగా నార్మల్ అవుతుంది అనుకోలేదు లత అన్నాడు. అవునండి, అంతా దేవుడి దయ. ఈ పెళ్లి కాస్త అయిపోతే మనకింకే దిగులు లేదు అనుకున్నారు వాళ్ళిద్దరూ. మిథున డిన్నర్ తిని, పప్పా నేను కాసేపు వాకింగ్ చేస్తాను అంటుంది. ఉండు తల్లి, నేను కూడా వస్తాను అన్నారాయన. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. ఆర్యన్ చాలాసేపటి నుండి ఒకే చోట బెంచ్ మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి తన మనసంతా అలజడిగా అనిపిస్తుంటే లేచి నుంచుని దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇంతలో తనకు కొంచెం దూరంలో ఒక అమ్మాయి షాల్ కప్పుకొని వస్తూ ఉంది. తనని చూసిన ఆర్యన్ తనని తాను మర్చిపోయి నిలబడిపోయాడు. తను ఆర్యన్ని దాటి ముందుకు వెళ్ళబోతుంది. అప్పుడే స్పృహలోకి వచ్చిన వాడికి మళ్ళీ ఆర్యన్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ అమ్మాయి అప్పుడే అడుగు ముందుకు వేయబోతుంది. ఆర్యన్ ఫాస్ట్గా తన ముందుకు వెళ్ళి నుంచుని తన కళ్ళల్లోకి చూస్తాడు. సడన్గా అలా ఆర్యన్ రావడంతో ఆ అమ్మాయి బెదురుగా చూస్తూ ఉంటుంది. ఆర్యన్ ఆ అమ్మాయి భుజాలు పట్టుకుని దగ్గరకు లాక్కొని గాలి కూడా తమ మధ్యకు రానంత గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలిలో మైమరిచిపోయి ఉంటాడు. అనుకోని పరిణామానికి ఆ అమ్మాయి షాక్తో కదలకుండా అలాగే నుంచుంటుంది. అతని కళ్ళలో అంతులేని ప్రేమ, ఆ కౌగిలిలో కోరిక లేదు, తాను పోగొట్టుకున్నదేదో దొరికిన సంతోషం తప్ప. ఆ అమ్మాయి కూడా కొన్ని క్షణాలు లోకాన్ని మర్చిపోతుంది. తరువాత మెల్లగా తేరుకొని ఆర్యన్ నుండి విడిపించుకొని పరిగెడుతుంది. ఆర్యన్ తేరుకొని చూసేలోపే చీకట్లో కనుమరుగైపోతుంది. ఆర్యన్ కోపంగా కాలుతో రోడ్డుని తన్ని అటు ఇటు వెతికి నిరాశగా రూమ్కి బయలుదేరతాడు. డల్గా ఉన్న ఆర్యన్ని చూసి, బాయ్, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు సిద్ధు. మీ బాబీ ఈరోజు కూడా మిస్ అయిందిరా. ఏంటి బాయ్ మీరు చెప్పేది అన్నాడు సిద్ధు. అవునరా, నేను తన్ని చూశాను, చూడగానే గట్టిగా హక్ చేసుకున్నాను. తను నన్ను విడిపించుకుని ఎటో వెళ్ళిపోయింది, ఎంత వెతికినా దొరకలేదు అన్నాడు ఆర్యన్. సిద్ధు ఆశ్చర్యంగా ఆర్యన్ వంక చూస్తూ, సరే భాయ్, మళ్ళీ రేపు వెతుకుదాం, రేపు ప్రజెంటేషన్ ఉంది కదా, డిన్నర్ చేసి పడుకో బాయ్ అన్నాడు. ఆర్యన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సిద్ధు, ఏంటి బాయ్, ఎప్పుడూ లేనిది అలా మాట్లాడుతున్నారు? బాయ్, ఏమన్నా ఊహించుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. మిథునకి తల అంత భారంగా ఉంటుంది. లేవలేక లేచి కిందికి వస్తుంది. ఏంటి బంగారం అలా ఉన్నావు? ఏం లేదు పప్పా, కొంచెం తల భారంగా ఉంది. నవీన్ కంగారుగా హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతారు. నో పప్పా, నిన్న జర్నీ చేసి రెస్ట్లెస్గా ఉంది, అందుకే కొంచెం టీ తాగితే సరిపోతుందిలే అంటుంది మిథున. లత మిథునకి టీ తీసుకురా అన్నాడు. మిథున టీ తాగి నవీన్ భుజం మీద తలవాల్చి కాసేపు రిలాక్స్ అవుతుంది. కాసేపటి తర్వాత లేచి, టైం అవుతుంది పప్పా, వెళ్ళి రెడీ అవుతాను అంటుంది మిథున. ఈరోజు వెళ్ళకు తల్లి, రెస్ట్ తీసుకో అన్నారు నవీన్ గారు. ఏం పర్లేదు పప్పా, ఐఎమ్ ఫైన్, డోంట్ వర్రీ అంటుంది మిథున. మిథున, దివ్య కలిసి స్కూల్కి వెళ్తారు. స్కూల్ అవ్వగానే ఇద్దరూ బయటికి వస్తారు. అబ్బా, టైర్ పంక్చర్ అయిందే. సరే పద, ఇవాళకి నడిచి వెళ్దాం అనుకున్నారు ఇద్దరు. మరి స్కూటీ? పప్పా తెస్తాడులే, పద అంటుంది మిథున.
ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఆర్యన్ క్లయింట్స్తో ప్రజెంటేషన్ కంప్లీట్ చేసి క్లయింట్స్ని సిద్ధుకి అప్పచెప్పి కారులో బయలుదేరతాడు. ఒకచోట రోడ్డు పక్కన బొకే షాప్లో రెడ్ రోజెస్తో హార్ట్ షేప్లో ఉన్న బొకే చూసి బాగా నచ్చి కార్ ఆపి తీసుకుంటూ ఉంటాడు. మిథున నడుస్తుంటే మనసంతా ఎంతో ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. అసలే పొద్దుటి నుండి తల భారంగా ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది. బొకే కోసం దిగిన ఆర్యన్ తన ముందే మిథున పడిపోబోతుంటే పడకుండా పట్టుకుంటాడు. మిథున పడిపోతూ ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ స్పృహ కోల్పోతుంది. అది చూసి దివ్య భయంగా మిథున అంటూ అరుస్తూ ఆర్యన్ చేతుల్లో ఉన్న మిథునని లేపడానికి ట్రై చేస్తుంది. దివ్య తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి మిథున మొహాన చిలకరిస్తుంది. అయినా మిథున లేవలేదు. ఆర్యన్ వెంటనే మిథునని చేతుల్లో ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి దివ్యని కూడా ఎక్కమని అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ మిథునని టెస్ట్ చేసి స్కాన్ చేయించి రిపోర్ట్స్ అవి చూసి మిథునకి ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత ఆర్యన్ని దివ్యని పిలుస్తాడు. సి మిస్టర్, దిస్ ఈజ్ సాగర్ ఆర్యన్ వర్మ అని డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. హా ఆర్యన్, ఆ అమ్మాయి మీకేమవుతుంది? అతనికి ఏమీ కాదు డాక్టర్, తను నా ఫ్రెండ్ అంటుంది దివ్య. తనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నో డాక్టర్, అలాంటిది ఏమీ లేదు అంటుంది. మీకు తెలుసుండకపోవచ్చు కదా? ఆ ఛాన్స్ లేదు డాక్టర్, ఎందుకంటే నేను తాను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఇంతకీ తను ఎలా ఉంది డాక్టర్ అంటుంది దివ్య. నౌ షీఈ్ ఆల్ రైట్, ఇంకో 10 మినిట్స్లో కాన్షియస్లోకి వస్తుంది, మీరు తీసుకెళ్ళొచ్చు అన్నారు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని దివ్య మిథున దగ్గరికి వెళ్తుంది. ఆర్యన్ కాసేపు డాక్టర్తో మాట్లాడి మెడిసిన్స్ తీసుకుని వచ్చి దివ్యకిస్తాడు. స్ట్రెస్ వల్ల అలా అయిందట, కొంచెం వీక్గా ఉందట, డాక్టర్ ఈ మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుందన్నారు. థ్యాంక్ యూ అండి, మీకు మాకు చాలా హెల్ప్ చేశారు. ఇంతకీ హాస్పిటల్ ఫీజు ఎంతైందో చెప్తే పే చేస్తాను అంటుంది దివ్య. నో నో, అదేమీ అవసరం లేదు, నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి, నాతో ఫ్రెండ్షిప్ చేయడం మీకు ఇష్టమేనా అన్నాడు ఆర్యన్. దివ్య ఏమీ మాట్లాడకుండా కొంచెం అనుమానంగా ఆర్యన్ వైపు చూస్తుంది. దివ్య అలా అనుమానంగా చూడడంతో ఆర్యన్ మనసులో ఏంటి అనుమానంగా చూస్తుంది, ఏదో డౌట్ వచ్చినట్లుంది, కవర్ చేయాలి అనుకుంటూ దివ్యతో అంటే నేను ఈ ఊరికి కొత్త, ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చాను, కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి, ఇక్కడ నాకెవ్వరూ తెలియదు, మిమ్మల్ని చూస్తే మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాళ్ళలా అనిపిస్తున్నారు, మీ ఫ్రెండ్ కోసం మీరు పడే టెన్షన్ చూసి అనిపించింది మీరు ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తారు అని, అందుకే అనగానే దివ్య నవ్వుతూ సరే అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతే తీసుకోకుండా 2 చేతులతో నమస్తే అని అంటారు. దివ్య ఇంప్రెస్ అయిపోతుంది. ఆర్యన్కి ఇన్ఫ్యాక్ట్ చూడగానే ఫ్లాట్ అయిపోయింది. మరంతే, ఆర్యన్ అంటే ఏ అమ్మాయి అయినా సరే చూడగానే మెల్ట్ అయిపోవాల్సిందే. అంత హ్యాండ్సమ్, అంత చాక్లెట్ బాయ్ మన ఆర్యన్. ఇక మిథునకి మెలకు వస్తుంది. కళ్ళు తెరవగానే నవ్వుతూ తన వంకే చూస్తున్న ఆర్యన్ని చూసి మైమరిచిపోతుంది మిథున. మిథున, మిథు అని దివ్య పిలిచినా పలకకుండా తన లోకంలో తనుంటుంది. ఆర్యన్ జాను అని పిలుస్తాడు. ఏదో లోకంలో ఉన్న మిథున అంటుంది. ఆర్యన్ మొహం కోటి కాంతులు విరాజిమ్మినట్టు వెలిగిపోతుంది. ఆర్యన్ నవ్వుతూ కొంచెం మిథునకి కన్ను కొడతాడు. ఆ దెబ్బకి ఉలిక్కిపడి దివ్యని చూస్తుంది. ఏంటే అలా పిచ్చి చూపులు చూస్తున్నావు? ఏమీ లేదు దివ్య, అతను ఓ ఇతనా, ఇతని పేరు, ఇంతకీ మీ పేరు? సాగర్, సాగర్ ఆర్యన్ అంటాడు ఆర్యన్. ఆర్యన్ చాలా మంచివాడు, నువ్వు పడిపోతే తనే హాస్పిటల్కి తీసుకొచ్చాడు, నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు, నాకు ఫ్రెండ్ అంటే ఇప్పటి నుండి నీకు కూడా ఫ్రెండే కదా అంటూ చెప్తూ ఉంటుంది దివ్య. సరే పద వెళ్దాం, రండి నేను డ్రాప్ చేస్తాను అంటాడు ఆర్యన్ కొంచెం సీరియస్గా. పర్లేదు, మీకెందుకులేండి శ్రమ అంటారు. ఇందులో శ్రమేముంది, మీ ఇద్దరు నా ఫ్రెండ్స్ కదా దివ్య. అవును అవును, రావే వెళ్దాం అంటుంది దివ్య మిథునతో. మిథున వెళ్ళాలని బెడ్ మీద నుండి లేస్తుంది. దిగబోతూ కొంచెం తూలి పడబోతుంటే ఆర్యన్ ఫాస్ట్గా వెళ్ళి పట్టుకొని సపోర్ట్గా నిలబడతాడు. అయ్యో అని దివ్య పట్టుకోబోతే నువ్వు హ్యాండిల్ చేయలేవు, నేను తీసుకొస్తా, నువ్వు మెడిసిన్స్ రిపోర్ట్స్ తీసుకురా అన్నాడు ఆర్యన్. సరే. మిథున చురుగ్గా ఆర్యన్ని చూస్తుంది. కానీ ఆర్యన్ అవేమీ పట్టించుకునే మూడ్లో లేడు. మిథునని అమాంతం ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. మిథున ఆర్యన్ చేతుల్లో నుండే ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది. ప్లీజ్ జాను, నువ్వు అలా చూడకు, ఇప్పటికే చేతిలో నిన్ను ఉంచుకుని సైలెంట్గా ఉండడం చాలా కష్టంగా ఉంది.
అయినా నువ్వు నాకింత దగ్గరగా ఉంటే మతిపోతుంది అని ఎవరూ చూడకుండా మిథున్ బుగ్గ మీద ముద్దు పెడతాడు. సడన్‌గా అలా జరిగేసరికి షాక్ అయిపోతుంది మిథున. ఆర్యన్ కారులో కూర్చోబెట్టి దివ్య చెప్తుంటే మిథున వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. దివ్య ముందు దిగి మిథునని జాగ్రత్తగా దింపుతుంది. బయట మొక్కలకి నీళ్లు పెడుతున్న లత వాళ్ళని చూసి దగ్గరికి వస్తుంది. దివ్య, ఏమైంది? మిథునని ఎందుకు అలా పట్టుకొని దింపావు? అది మిథు కళ్ళు తిరిగి పడిపోయిందా ఆంటీ అంటుంది దివ్య. ఆవిడ కంగారుగా మిథునని పట్టుకొని ఎక్కడా, అసలు ఏమైంది అని అడుగుతుంది. దివ్య జరిగిందంతా చెప్తుంది. ఆంటీ, ఈయన పేరు ఆర్యన్, ఇతనే మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది అంటుంది దివ్య. లత ఆర్యన్ వంక చూసి చాలా థ్యాంక్స్ బాబు అంటుంది. ముందు తనని లోపలికి తీసుకెళ్ళండి, నేను బయలుదేరుతాను, జాగ్రత్త అన్నాడు ఆర్యన్. లోపలికి రా బాబు, కాఫీ అయినా తాగుదు అంటున్నారు లతగారు. ఆర్యన్ లోపలికి వస్తాడు. మిథునని రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెడతారు. ఆర్యన్ కూర్చొని ఇల్లంతా చూస్తూ ఉంటాడు. ఒక పక్క గోడ మీద మిథున ఫొటోస్ చిన్నప్పటి నుండి పెద్ద అయ్యేదాకా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఆర్యన్ అవన్నీ చూస్తూ ఉంటాడు. దివ్య కాఫీ తీసుకొచ్చి ఆర్యన్కు ఇచ్చి ఆర్యన్ చూస్తున్న వైపు చూస్తుంది. ఆ ఫొటోస్ అవన్నీ మా మిథున ఫస్ట్ బర్త్డే నుండి ఇప్పటిదాకా ప్రతి బర్త్డేకి ఫోటో తీయించి వాల్కి సెట్ చేశారు అంకుల్. ఓ నైస్ అన్నాడు. సరే నేను బయలుదేరుతాను అన్నాడు ఆర్యన్. ఆర్యన్ రూమ్కి వచ్చి తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసి సిద్ధు, బాయ్, ఏమైంది? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అన్నాడు సిద్ధు. మీ బాబీ చేసిన పనులు గుర్తొచ్చి నవ్వుతున్నాను, అంతే, ఇంకేం లేదు. ఇంతకీ టీ ఎస్టేట్ మ్యాటర్ ఫైనల్ అయింది కదా? ఒక గెస్ట్ హౌస్ కూడా చూడు, తీసుకుందాం అన్నాడు ఆర్యన్. సరే బాయ్, టీ ఎస్టేట్ వాళ్ళదే, గెస్ట్ హౌస్ కూడా ఒకటి ఉంది అన్నాడు. ఓకే చూడు, మన టేస్ట్కి తగినట్టు ఉంటే తీసేసుకో, వెంటనే షిఫ్ట్ అవుదాం అన్నాడు. ఓకే బాయ్. సిద్ధికి ఫోన్ చేస్తే మాట్లాడాలని పక్కకు వస్తాడు. హలో. సిద్ధు సీరియస్గా, ఎన్నిసార్లు చెప్పాను నీకు కాల్ చేయొద్దని, నాకు దూరంగా ఉండమని? నేను చెప్పాను కదా అలా ఉండడం కుదరదు అని. సంజు, స్టాప్ దిస్ నాన్ సెన్స్. నాకు కోపం వస్తుందని తెలిసి కూడా పదే పదే ఎందుకు కాల్ చేసి తిట్లు తింటావు అన్నాడు సిద్ధు ఏడుపు గొంతుతో. అలా అయినా నీ గొంతు వినొచ్చని అంటుంది బాధగా. బాయ్ అని ఫోన్ కట్ చేసేస్తాడు సిద్ధు. మిథున ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. పదే పదే ఆర్యం చేసిన పనులే గుర్తొస్తూ ఉంటాయి. ఛీ, ఎందుకు తను నాకు పదే పదే గుర్తొస్తున్నాడు? అయినా అతను అలా చేస్తుంటే నేనెందుకు ఏమీ అనలేకపోతున్నాను అని ఆలోచిస్తూ కూర్చుంటుంది మిథున. జై మిథునకి కాల్ చేస్తాడు. హలో మిథున అనగానే, హలో జై, మీటింగ్ అయిపోయిందా? అయిపోయింది, ఏం చేస్తున్నావు? ఏం లేదు అంటుంది ఎటో ఆలోచిస్తూ. ఏంటి మిథున, నీ వాయిస్ అంత డల్గా ఉంది, ఎనీథింగ్ రాంగ్ అన్నాడు జై. లేదు లేదు, అలాంటిదేమీ లేదు, కొంచెం నిద్రొస్తుంది అంటుంది మిథున. ఓ సారీ యార్, నీతో మాట్లాడాలని టైం చూడలేదు, పడుకో, గుడ్ నైట్ అన్నాడు జై. మిథున ఆర్యన్ గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చుంటుంది. కాసేపటి తర్వాత, అయినా నేనెందుకు అతని గురించి ఆలోచించాలి అని పడుకుంటుంది. కాసేపటికి నిద్రలోకి వెళ్ళిపోతుంది. బాయ్, ఎక్కడికి ఈ టైంలో బయటికి వెళ్తున్నావు అన్నాడు సిద్ధు. కొంచెం పనుంది సిద్ధు, త్వరగా వచ్చేస్తాను అన్నాడు ఆర్యన్. బాయ్, నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? తెలుసుకోవాలి, ఫాలో చేస్తాను. ఆర్యన్కి మిథున ఎలా ఉందో ఏంటో అని కంగారుగా అనిపిస్తుంది. అందుకే మిథున వాళ్ళ ఇంటికి వస్తాడు. రావటం అయితే వచ్చేసాడు, కానీ ఇంత రాత్రి టైంలో లోపలికి ఎలా వెళ్ళాలి అని చాలాసేపు ఆలోచిస్తాడు. ఏది ఏమైనా వెళ్ళి చూడాల్సిందే అనుకుని ఎవరూ చూడకుండా మిథున వాళ్ళింటి గోడ దూకి మిథున రూమ్ దగ్గరికి వస్తాడు. అక్కడ పెద్ద గ్లాస్ విండో లైట్గా ఓపెన్ చేసి ఉంటే అది ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. ఆర్యన్ అలా గోడ దూకి దొంగతనంగా ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడో తెలియని సిద్ధు ఆర్యన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని తను కూడా గోడ దూకి లోపలికి వెళ్తాడు. విండో పక్కన నక్కి ఆర్యన్కి కనబడకుండా లోపలికి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు. లోపల ఒక అమ్మాయి బెడ్ మీద పడుకుని ఉంటుంది. తన మొహం ఆర్యన్ అడ్డుగా ఉండడం వలన కనిపించడం లేదు. బాయ్ అర్ధరాత్రి అది ఒక అమ్మాయి రూమ్లోకి ఎలా వెళ్ళాడు అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు. ఆర్యన్ బెడ్ మీద మిథున పక్కన కూర్చొని బెడ్ లైట్ వెలుతురులో ఆదమరచి నిద్రపోతున్న మిథునని తదేకంగా చూస్తూ ఉంటాడు.
నిద్దర్లో తన ముంగురులు మొహం మీద పడుతుంటే నిద్దర్లోనే కొంచెం ఇబ్బందిగా మొహం పెడుతుంది. అది చూసి ఆర్యన్ మిథున కురులు సరిచేస్తాడు. ఆర్యన్ తన కురులు సరిచేస్తుంటే మిథున ఆర్యన్ చేతిని గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని కళ్ళు తెరవకుండానే డోంట్ లీవ్ మీ అంటుంది. అలా అంటుంటే ఆర్యన్కి భలే ముద్దొచ్చేస్తుంది. ఆర్యన్ మిథున నుదుటి మీద ముద్దు పెట్టి నెమ్మదిగా తన చెయ్యి విడిపించుకుంటాడు. ఆర్యన్ బెడ్ మీద నుండి లేచి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని మిథుననే చూస్తూ ఉంటాడు. ఆర్యన్ అడ్డు లేకపోవడంతో మిథున సిద్ధూకి కనబడుతుంది. మిథునని చూసి షాక్ అయిపోతాడు సిద్ధు. వెంటనే హడావుడిగా బయటకు వచ్చేస్తాడు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.